మెస్సీ మేనియాతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. దిగ్గజ ప్లేయర్ గ్రౌండ్లోకి దిగగానే ఫ్యాన్స్ రచ్చ చేశారు. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా భారత్లో పర్యటిస్తున్న లియోనల్ మెస్సీ ఉప్పల్లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీంకి మెస్సీ కెప్టెన్గా వ్యవహరిస్తే సింగరేణి 9RR టీంకి కెప్టెన్గా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. సరిగ్గా రాత్రి 8 గంటలకు గ్రౌండ్లోకి దిగిన రేవంత్ వచ్చి రాగానే గోల్ కొట్టారు. రేవంత్ రెడ్డి గోల్ కొట్టగానే స్టేడియంలో ఫ్యాన్స్ ఊగిపోయారు. సింగరేణి RR తరపున రేవంత్ 3 గోల్స్ కొట్టారు. ఆ తర్వాత గ్రౌండ్లోకి వచ్చిన మెస్సీ కాసేపు ఫ్యాన్స్ని అలరించారు. 2 పెనాల్టీ షూటౌట్స్తో మెస్సీ మైమరిపించాడు. ప్రేక్షకులకు ఫుట్బాల్ కిక్ గిఫ్ట్ అందించాడు. కిడ్స్కి ఫుట్బాల్ మెలకువలు నేర్పించాడు. కార్యక్రమానికి హాజరైన రాహుల్ మెస్సీతో ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఆ తర్వాత విన్నర్ రన్నర్ జట్లకు మెస్సీ రేవంత్ బహుమతులు అందించారు. స్టేడియంలో తిరుగుతూ ఫ్యాన్స్కు మెస్సీ రేవంత్ రెడ్డి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇరు జట్లతోనూ ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా మెస్సీని ప్రత్యేకంగా సన్మానించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు రావడం ఆనందంగా ఉందన్నారు దిగ్గజం మెస్సీ. ఫ్యాన్స్ను మీట్ అవ్వడం సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ టు హైదరాబాద్ అంటూ ప్రసంగించారు. ఇక అంతకుముందు ఫలక్నుమా ప్యాలెస్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో మెస్సీ భేటీ అయ్యారు. 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నారు మెస్సీ. అక్కడే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మెస్సీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియానికి బయలుదేరి మ్యాచ్లో పాల్గొన్నారు. మెస్సీ రాకతో ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మ్యూజికల్ షో, లేజర్ షో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రాహుల్ సిప్లిగంజ్ పాటలతో మైమరిపించాడు. కోల్కతా ఘటనను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఉప్పల్ స్టేడియం దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పాస్లు లేని వారిని లోపలికి అనుమతించలేదు. ఇటు మెస్సీ కోసం విదేశాల నుంచి కూడా ఫ్యాన్స్ ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా టూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాల్ట్ లేక్ స్టేడియంలో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. స్టేడియంలో మెస్సీ కేవలం 10 నిమిషాలే ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్గనైజర్ల తీరును తప్పుబడుతూ గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరేసి నిరసన తెలిపారు. మరోవైపు నిర్వహణ లోపంపై మెస్సీకి, ఫ్యాన్స్కు సారీ చెప్పారు సీఎం మమతా. కోల్కతాలో ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ పర్యటనలో గందరగోళం ఏర్పడింది. సాల్ట్ లేక్ స్టేడియంలోకి మెస్సీ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ కేవలం ప్రేక్షకులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. దీంతో ప్రోగ్రామ్ ఆర్గనైజర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. తమ అభిమాన ప్లేయర్ను కనులారా చూడనివ్వలేదని రెచ్చిపోయారు. కోల్కతాలో మెస్సీ మ్యాచ్ చూసేందుకు బెంగాల్తో పాటు పలు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. కానీ మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు ఫ్యాన్స్. గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. సీట్లు ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చింపేశారు. బారికెట్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు ఫ్యాన్స్. మరోవైపు ఫ్యాన్స్ వీరంగంతో సొరంగ మార్గం ద్వారా స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోయింది మెస్సీ టీం. సాల్ట్ లేక్ స్టేడియానికి ఉదయం 11:30కు వెళ్లాడు మెస్సీ. అప్పటికే భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. రాజకీయ నేతలు, ఫుట్బాల్ మాజీ ప్లేయర్లు, కోచ్లు, ఇతర సభ్యులు మెస్సీని చుట్టుముట్టారు. దీంతో స్టాండ్స్ నుంచి మెస్సీని చూసే అవకాశం కూడా అభిమానులకు లభించలేదు. Salt Lake Stadium, he is the GOAT, and that is why it's a fitting start to the GOAT tour that it happens here in the Mecca of Indian football. Absolutely, and I think it might not be showing on his face, but I think in the winter sun of Kolkata, what's going on inside his heart is a whirlwind of emotions, possibly trying to gauge. He knows what Kolkata football fans can be like, and now he's soaking it for a second time. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీని దగ్గర నుంచి చూడాలని చాలా రోజులుగా ఎదురు చూశారు అభిమానులు. ఇలాంటి టైంలో స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. టికెట్ కోసం భారీగా డబ్బులు వెచ్చించి గంటల తరబడి వేచి చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. 500 आदमी घेर के रखा मेसी को, सब नेता अभिनेता लोग. हम लोग को क्यों बुलाया? ये देखिए टिकट 10 आदमी लोग क्या करने आएंगे हम लोग? पब्लिक मतलब बेवकूफ है बंगाल में.
एकदम घटिया इवेंट 10 मिनट के लिए आया, सारे नेता मंत्री कॉर्पोरेट ऑफिसर सब उनको घेर लिए, कुछ नहीं देख पाए, ना एक किक आउट करवाया ना एक पेनल्टी लिया, पूरा फ्रॉड करके चला गया। इतना लोगों का पैसा, इमोशन, टाइम सब बर्बाद। पूरा स्कैम था, पूरा स्कैम, पूरा वेस्ट टाइम, पूरा मनी भी वेस्ट था, पूरा सब कुछ वेस्ट। We are very disappointed because हम अपने it's a weekend right for the children and we came that my child was so excited कि हम मेसी को देखेंगे पर हम मेसी को नहीं देखे. It was full disappointment, and it's a scam I think for people around. స్టేడియంలో ఘటనపై విచారం వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. నిర్వహణ వైఫల్యంపై మెస్సీ అతని ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పారు. నిర్వహణ లోపంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. దీనికి కోల్కతా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆసిమ్ కుమార్ నేతృత్వం వహిస్తారన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ఎక్స్లో పోస్టు చేశారు సీఎం మమతా. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఘటనను సీరియస్ గా తీసుకుంది బెంగాల్ సర్కార్. ఇప్పటికే ప్రోగ్రాం నిర్వాహకుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఏర్పాట్ల వైఫల్యంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. Lot of fans must have felt that they would be able to see Messi playing. They couldn't see that. The program was a little too short, and the mismanagement we have seen from the organizers side, their team, security team, their press team running around. This is, we will take action, and we have already detained the organizer. మెస్సీ పర్యటన ఏర్పాట్లపై సీరియస్ అయ్యారు బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్. భద్రతా వైఫల్యంపై బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. It's very shocking. It's a humiliation for the football players of Bengal and the sportsmen of India. The pell-mell that has taken place today. This has been the result of very bad management. Order a judicial inquiry into the event, which I am told has been done. కోల్కతా పర్యటనలో లేక్ టౌన్ లో తన 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు మెస్సీ. బాలీవుడ్ యాక్టర్ షారూఖ్ ఖాన్ తో కలిసి వర్చువల్ గా పాల్గొన్నారు. ఇండియాలో 3 రోజుల పాటు 4 సిటీల్లో పర్యటించనున్నారు మెస్సీ. 14న ముంబైలో, 15 ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. సోమవారం ప్రధాని మోదీని కలవడంతో గోట్ పర్యటన ముగుస్తుంది. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓటు వేయడానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన 4 రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పెద్ద శంకరంపేట దగ్గర 161 నేషనల్ హైవేపై జరిగింది. ఓటు వేసేందుకు స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య, భర్త, కొడుకు, కూతురు 4 స్పాట్లోనే చనిపోయారు. మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాఘీ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా నిర్ధారించారు. ఓటు వేసేందుకు హైదరాబాద్ లింగంపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఏంటి యాక్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 సంఘటనా స్థలం నుండి మృత్యువాత పడ్డారు. బైక్ పై ప్రయాణం చేస్తున్న వీరు నాందేడ్ అకోలా హైవే పైన పెద్దశంకరంపేట వద్ద NH 161 ఈ నాందేడ్ అకోలా హైవే పైన బైక్ పై వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కూడా ఇది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మాగి గ్రామానికి చెందిన వారు. మృతులు లింగమయ్య, సాయమ్మ, మానస, సాయి ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ రేపు ఎన్నికలు 2వ విడత ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వలసకు ఏదైతే కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామం నుండి ఇటు హైదరాబాద్ శివార్లోని ఇటు లింగంపల్లిలో ఉపాధి పనుల కోసం వచ్చిన వారు మళ్ళీ రేపు 2వ విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేయడానికి రాత్రిపూట బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే వారు వెళ్తున్న 2 వీలర్ పైన వెళ్తున్న సందర్భంలో గుర్తులేని వాహనం ఢీకొని అక్కడికక్కడనే 4 ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వీరిలో కుర్మ లింగయ్య 45 సంవత్సరాలు, కుర్మ సాయవ 40 సంవత్సరాలు, కొడుకు 18 సంవత్సరాలు, కూతురు మానస 8 సంవత్సరాలు. సో కుటుంబంతో కలిసి రేపు ఓటు వేసేందుకు రాత్రిపూట ఏదైతే హైవే పైన ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కామారెడ్డి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మెదక్ ఈ శంకరంపేట సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి వెంటనే ఆ బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇది కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దులో ఉంటుంది. ఇది కామారెడ్డి, సంగారెడ్డి అయితే మెదక్ 3 జిల్లాల సరిహద్దులో ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా.
సో వెంటనే ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం వారి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా రేపు ఓటు వేయడానికి వెళ్తున్న కుటుంబం పూర్తిగా అయితే రోడ్డు పైన ప్రమాదంలో మృతి చెందడం పట్ల స్థానికంగా కావచ్చు, ఇటు వారి గ్రామాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సరే, రైట్ శ్రీధర్. నల్గొండ జిల్లా చినకాపర్తిలో మొదటి ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో పోలైన ఓట్ల బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో కనిపించడంపై క్లారిటీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇందులో ఎలాంటి బోగస్ రిగ్గింగ్ జరగలేదని స్పష్టం చేశారు. ఆర్డీఓ అశోక్ రెడ్డిని అధికారులు విచారణ జరిపారని, పోలైన ఓట్లకు కౌంట్ అయిన ఓట్లు సరిపోయాయని చెప్పారు. బ్యాలెట్ పేపర్లు సరిపోల్చిన తర్వాత గెలిచిన, ఓడిన అభ్యర్థుల సంతకాలు కూడా తీసుకున్నారన్నారు. ఆర్ఓ సంబంధిత గది నుండి బయటికి వెళ్లిపోయాక ఈ సంఘటన జరిగిందన్నారు. అయితే నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రాలను గన్నీ బ్యాగులో సీల్ చేయాల్సి ఉందని, కానీ నిర్లక్ష్యం వల్ల పేపర్లు బయటపడ్డాయన్నారు. ఇందుకు సంబంధించి ఆర్ఓపై కేసు నమోదు చేసి విధుల నుంచి సస్పెండ్ చేశామని, పోలింగ్ బృందాన్ని కూడా సస్పెండ్ చేశామని చెప్పారు కలెక్టర్.